నేనైతే ఇప్పుడు వరవర దాటిపోయినా. ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ బోర్డు ఉంది మీద పెడతా. ఇప్పుడు ఇక్కడ నుండి నాగ్పూర్ ఇంకా 106 కిలోమీటర్లు ఉంది. అటు సైడ్ పోవాలి. ఇంకా ఇటు మొత్తం అక్కడ బోర్డు నుంచి అయితే నేను చాలా దూరం నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఈ మధ్యలో ఎక్కువ విలేజెస్ ఏం లేవు. ఇంకా నేనైతే ఇవాళ ఇంకా ముందైతే పోవాలి. ఇంకా టిఫిన్ అయితే ఏం చేయలే. ముందే మన విలేజ్ వస్తే దాంట్లో వేయాలి. ఇప్పుడైతే ఎండ లైట్గా వస్తుంది. ఇంతకు ముందు లైట్గా వర్షం పడ్డది. ఓకే, వెదర్ మంచిగా ఉంది కానీ చల్లగానే ఉంది. ముందేమన్నా పోయి టిఫిన్ తినాలి. నేనైతే ఇక్కడ టెముండ్రా అట. ఇది ఇటు పేర్లు అయితే నాకు చదవడానికి వస్తలేదు. అది మొత్తం హిందీలు ఉన్నాయి, వెరైటీగా ఉన్నాయి ఇటు అయితే పేర్లు. అక్కడైతే హోటల్ కాడ అయితే విన్నా నేను. ఇప్పుడు తల్లిని ఇంకా నేను ముందుకైతే పోతున్నా. చూడండి ఎక్కడ వరకు అట్లా స్ట్రేట్గా ఉంది అది రోడ్. మొత్తం స్ట్రైట్. మొత్తం ఇక్కడ నుంచి అయితే జంగల్ స్టార్ట్ అవుతుంది అనుకుంటాను. ఇక్కడ నుంచి నెక్స్ట్ విలేజ్ వరకు ఇది జంగల్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు నెక్స్ట్ విలేజ్ కి ఎండ్ అవుతుంది ఏమో అది. ఇప్పుడైతే నేను జంగల్ అయితే ఉన్నా. ఇక్కడ నుంచి అయితే జంగల్ స్టార్ట్. నెక్స్ట్ ఊరొచ్చే వరకు జంగల్ ఉంటదేమో. నాకు కూడా అంత క్లారిటీగా తెలియదు. ముందు నడుచుకుంటూ పోతే తెలుస్తాయి. నా వెనకాల ఉన్న ఊరైతే అది మంగ్లీ అట. మంగ్లీ నుంచి మళ్ళీ ఇంకా వేరే ఊరు వరకు ఇంకా జంగల్ ఉంటదట. మళ్ళీ ఇంకా జంగలే చూద్దాం మళ్ళీ. ఇప్పుడైతే నేను ఆ జంగల్ దాటిన తర్వాత ఇంకో ఊరు ఉంటది, చిన్న విలేజ్. ఆ విలేజ్ దాటిన తర్వాత ఇక నండోరి అట. ఇది నండోరి అట. అయితే ఇక్కడ వరకు వచ్చిన. ఇప్పుడైతే ఇంకా నడుచుకుంటేనే పోతున్నా నాన్ స్టాప్ గా. అయితే ఇదైతే నండోరి కాడ హైవేస్. ఇటు అటు రూట్లు ఉన్నాయి, ఇటు రూట్లు ఉన్నాయి అన్ని. ముందు కూడా ఉంది. ఈ హైవే మీద నడిచినప్పటి నుంచి అయితే నేనైతే మొత్తం టిప్పర్ రాలీలో ఇంకా కార్లు బండ్లు తప్ప నేనైతే బస్సులు అయితే ఎక్కువ ఊళ్ళే. మా అంటే ఒకటో రెండో వచ్చినాయి తప్ప ఎక్కువనైతే హైవే మీద అయితే నేనైతే బస్సులు ఇవ్వలేదు. చూద్దామన్నా కూడా అవి కనబడతలేవు హైవే మీద. నాన్ స్టాప్ అయితే నడుస్తున్నాను. నడిచి అయితే కాళ్ళు అయితే ఘోరంగా వస్తున్నాయి. అయితే ఇక్కడ ఊగుందాం అంటే నిజం అంటే సైడ్ దాదాపు ఊర్లో ఏదో హైవే మీద చాలా దూరంగా ఉన్నాయి. ఈ హైవే మీద అయితే ఊర్లో ఈ సైడ్ కి అయితే హైవే సైడ్ కి అయితే మళ్ళీ ఇంకా ఊరు ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. ఇటు చూద్దాం మళ్ళీ ఇంకెంత దూరం ఉన్నదో. ఇప్పుడైతే నేను జామ్ వరకు వచ్చిన. ఇది జామ్ అట, జంక్షన్ పాయింట్. ఇది ఇటు స్ట్రైట్ పోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి అయితే నాగ్పూర్ 62, జబల్పూర్ 326, ఈ నేషనల్ హైవే 37 అట. ఇంకా మళ్ళీ పోవాలి. ముందుకైతే సాగిపోదాం. ఇప్పుడైతే చాలానే నైట్ అయిపోయింది. అయితే నేను ఒక హనుమాన్ టెంపుల్ చూసుకున్నా ఒక ఊర్లో. ఈ హనుమాన్ టెంపుల్ గానే ఆడుకుంటున్నా. ఇక్కడ బొందుంది. ఇది నా సామాన్ మొత్తం ఇటు పెట్టుకున్నా. ఇక్కడైతే అక్కడ ఆ బోర్డు నుంచి అయితే నాన్ స్టాప్ గా నడుచుకుంటూ వచ్చిన. ఎక్కడ నేనైతే అంత ఆగలేదు. అయితే ఈ మధ్యలో అయితే వీడియో తీయలే. ఇక మధ్యలో ఇదే ఇక లాస్ట్ వీడియో. ఆ మధ్యలో తీయలేం. మధ్యలో ఊర్లు కూడా వచ్చినాయి. ఇద్దాం అనుకున్నా కానీ నా రోజుకి కనీసం 50 కన్నా ఎబో నడవాలి అనుకుంటున్నా. ఇక ఎందుకంటే తొందర పోవాలి అని అనుకుంటున్నా. ఎందుకంటే రోజులు కూడా బాగానే అయిపోతున్నాయి. మనం కూడా తొందర పోతే తొందర మళ్ళీ ఇంటికి పోవచ్చు. అందుకనేసి నేను రోజు తొందర నడుద్దాం అనుకున్నా. వీడియో కూడా తక్కువ ఇద్దాం అనుకుంటున్నా. అందుకే ఈ నైట్ ఇక్కడ వచ్చే వరకు లేట్ అయింది. ఈ టెంపుల్ చూసుకున్నా.
మంచిగా ఇక్కడ నైట్ ఆడుకుంటాం. నాకైతే అన్న వాళ్ళైతే ఇక్కడ ఫుడ్ ఇప్పించారు. ఇక్కడనే తిన్నా ఇది. ఈ అన్న వాళ్ళ వీడియో అయితే నేను ఇన్స్టాలో మరియు యూట్యూబ్ షార్ట్లలో పోస్ట్ చేస్తా. ఈ డే 5 వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఏమన్నా కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమంది చేరుతుంది, నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.